అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకైతే ప్రస్తుతం ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఈ సంస్థకు చెందిన 10వ స్టార్షిప్ ఫైర్ టెస్ట్ సమయంలో ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని టెక్సాస్ అధికారులు వెల్లడించారు. బట్ ప్రెజెంట్ అయితే ఈ వీడియో మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. Oh my God. 36 just blew up. Yeah, probably. I mean, even the other day when they... Whoa! Whoa! What? That's No! not good. Oh my God. అమెరికాలోని టెక్సాస్లోని వాణిజ్య అంతరిక్ష విమాన సంస్థ స్పేస్ ఎక్స్లో రొటీన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి కూడా స్పేస్ ఎక్స్ స్టార్షిప్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో స్పేస్ ఎక్స్ భారీ నష్టాన్ని అయితే చవిచూసింది. ఈ మేరకు స్పేస్ ఎక్స్ ట్విట్టర్లో ప్రమాద దృశ్యాలను పోస్ట్ చేసింది. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇది జరిగినట్లుగా కూడా పేర్కొంది. స్టార్షిప్ 10వ విమాన పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండటం వల్ల అందరూ సురక్షితంగా ఉన్నట్లుగా కూడా పేర్కొన్నది. అయితే చుట్టుపక్కల కమ్యూనిటీ ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదని పేర్కొంది. ఎవరూ ఈ ప్రాంతాలకు రావద్దని కూడా సూచించింది. Whoa! What? That's not good. No! Oh. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నిర్వహించిన పలు ప్రయోగాలు ఇటీవల కాలంలో ఫెయిల్ అవుతున్నాయి. అంతరిక్షంలోకి వెళ్తూ ఉండగా పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా టెస్టింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే పేలిపోవడం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. Oh my God. It appears there has been a Ship row. 36 just blew up. Yeah, probably. I mean, even the other day when they... Whoa! Whoa! What? That's No! not good. Oh my God. It appears there has been a